హాయ్ అందరికీ. సో గుడ్ మార్నింగ్ ఆల్. అండ్ చాలా బిజీ డే, రోజంతా ఒకటే పని ఉంది. అండ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకే వీడియో అనేది షూట్ చేసి పెట్టాను, కట్ చేసి. మిగతాది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే చేసే పని ఒకటి చెత్త కట్టేయడం, ఇంకొకటి ఏమో ఇంటి ముందు తుడిచి ముగ్గేసుకోవడం ఇదే. అండ్ మెంతులు వాటర్ నానబెట్టుకున్నాను. డైలీ కంపల్సరీ ఈ నైట్ టైము మెంతులు నానబెట్టుకొని మార్నింగే తాగేస్తాను అనమాట. అది ఒక హెల్దీ కషాయం లాంటిది అనుకోండి. ఇక మహానికి అయితే బ్రేక్ఫాస్ట్కి కాదు, ఇది స్నాక్స్ అనమాట. 2 యాపిల్ కట్ చేసి అవి పెట్టేస్తాను. వాడి ఫేవరెట్ కదమ్మా, యాపిల్ ఈజ్ ఫేవరెట్ మహాన్. సో అలా కట్ చేసి అది పెట్టేస్తాను. దోశ తిన్నాడు. సో అది. అండ్ తను వెళ్ళిన తర్వాత మేము కొంచెం అన్నం ఉంటే దానికి పోపు వేసుకున్నాం. వాడికి పెట్టను, వాడు మ్యాక్సిమం దోశలే ఉంటే దోశలు ఎనీ టైం ఇంట్లో పిండి అలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. సో అది ముచ్చట. సో అన్నీ కట్ చేసి చక్కచక్క వండి పంపించేస్తే తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేసి అదే ఉంది. యాపిల్ ఎక్కువసేపు కట్ చేస్తున్న వీడియోని బహుశా పోస్ట్ అయింది, ఏమనుకోకండి. కొన్ని చెప్పాలి, మళ్ళీ కాంట్రవర్షియల్ వీడియోస్ పెట్టాను 2 రోజులు, గీతూ రాయల్ది. అప్పుడు పెట్టాలనిపించింది, అందుకని పెట్టున్నాను. ఇక డైలీ పోస్ట్ చేస్తాను, ఇక నుంచి కంటిన్యూగా పోస్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. సమ్మర్ కదా, ఇక కొంచెం హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. వినేసారా మా బుడ్డిగడి మాటలు? చాలా క్యూట్గా మాట్లాడతాడు. అండ్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఫేస్తో లేస్తాడనమాట, హ్యాపీ ఫేస్తో లేస్తాడు మహాన్ అయితే. సో మహాన్ గుడ్ బాయ్. ఆయన మీ ఇద్దరం పోపేసుకొని తిన్నామన్నమాట. ఇక మా ఇద్దరిది ఏముంది, కామన్గా అన్నం ఎందుకు వేస్ట్ చేయాలి. ఈ మధ్యకాలంలో అన్నం అసలు పడే బుద్ధి అవ్వట్లేదు. అది దొరక్క చాలామంది బయట ఎంత కష్టపడుతున్నారు, ఉండి మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలనిపించింది. సో నైట్ కొద్దిగా మిగిలితే కంపల్సరీ పోపేసుకుంటాం. అది మేమిద్దరం చేసుకునేది. అండ్ మహానికైతే దోశలు ఏదో ఒకటి చేసి పెడతాం, కానీ నైట్ అన్నం మార్నింగ్కి వాడికి పెట్టాను. అండ్ ఇక వచ్చేటప్పుడు వాడు పాప్కార్న్. అండ్ ఈవినింగ్ గారెలు చేసుకున్నాం, చిట్టి గారెలు. చాలా రోజులైందని చేసుకున్నాం, చాలా బాగుంటుంది. ఎవరికైనా ఐడియా ఉండుంటే మా వైరాలో అల్లబ్బాయి గారెలు అని ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అక్కడ, చాలా బాగుంటుంది. సో ఇలా. అండ్ కిచెన్ క్లీనింగ్, గ్రాసరీ క్లీనింగ్ అవి స్టార్ట్ చేశాను, అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా చూసారంటే సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి, అన్నీ చూసుకోవాలి. అండ్ మా అమ్మ చట్నీ తెచ్చింది, కారపొడులు అవన్నీ వేసుకున్నాను. బర్త్డే రోజు తెచ్చింది, ఈ మధ్యకాలంలో వేసిన అనమాట. ఎందుకంటే మనకి అలా అప్పుడు కుదరట్లేదు అసలు, ఇల్లు క్లీనింగ్ అవి పెట్టుకోవడం సరిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.